హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రతి ఇళ్లలో ఉంటూనే ఉంటారు, డైలీ చూస్తూనే ఉంటారు. ఆయన అమ్మాయిల రాకుమారుడు అండి, మన్మధుడు. తనేనండి డాక్టర్ రవి అండ్ సీరియల్ హీరో రవి గారు మనతోనే ఉన్నారు. రవి రాథోడ్ గారు. హాయ్, హాయ్ అహ్మద్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. సూపర్. సూపర్. ఓకే, ఈ ఫ్యాన్స్ కి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. సో అల్టిమేట్లీ ఒకటి, కొద్దిగా బుద్ధి తల ఉపయోగించి ఆలోచించి మాటలు మాట్లాడడం కానీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సింపుల్, నేను ఒక ఫైనల్గా ఐ కంక్లూడ్ దిస్ టాపిక్. అసలు నాకు మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు, బట్ ఫ్లోలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను తిట్టమని చెప్తే నా ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. 10 నిమిషాలు తిట్టి స్టార్ట్ చేస్తారు, తిట్టి పడేస్తారు. చిత్తూరుని పచ్చి బూతులు వచ్చు. మా ఊర్లో మామూలుగా మాట్లాడేటప్పుడే బూతులు వస్తాయి. ఇట్స్ ఎ క్వైట్ కామన్ థింగ్. వచ్చు కదా అని నేను తిడుతూ కూర్చున్నాను అనుకో, వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టాను అనుకో, అది పద్ధతి కాదు. నా రేంజ్ కాదు అది. నేను చదువుకును నేను కష్టపడి ఇంత దూరం వచ్చినందుకును నాకేం గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. నేను హైదరాబాద్ వచ్చిన, మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ కూడా ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఆయన పేరు కూడా నిలబెట్టాలి. నేను తిట్టినట్టు తిట్టేసి వాళ్ళు చేసినట్టే అదే యాక్టివిటీ నేను చేసేసి తిట్టనరా. లేటర్ ఆన్ రీసెంట్ టైమ్స్లో చెప్తున్నాను, ద పాయింట్, ఒక గుడ్ కామెంట్ పెడితే వాళ్ళకు పర్సనల్ గా మెసేజ్ చేసి వీళ్ళు 10 మంది నువ్వు గుడ్ కామెంట్ తీయకపోతే నీకు రోజు ఇదే విధంగా టార్చర్ చూపెడతాం పర్సనల్ మెసేజెస్ లో. దాన్ని నాకు పెట్టడం, అన్నయ్య ఇలా అంటున్నారు అన్నయ్య, నన్ను చాలా బాధగా ఉంది, మీరంటే చాలా లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు, మీరు మెచ్యూర్డ్ ఎనఫ్ కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు, మా వల్ల కావటం లేదు, తీసుకోలేకపోతున్నాం ఆ తిట్లని. అది నేను మొన్న మా పిఆర్ టీంతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు, కుక్క గారు వస్తుంది కదా అని వదిలేస్తే సరిపోదు, ఆ కుక్కను తీసుకెళ్ళాలి, జిహెచ్ఎంసీ వాడికి పట్టించాలి, లేకపోతే వచ్చేపోయేవాడిని అందరినీ గరుస్తుంది ఆ కుక్క. అలాగా సరే నాదేముంది, నాకు పెద్ద ఫరక్ పడదు కదా అని నేను వదిలేస్తే వాళ్ళు ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వైతే ఎవడైతే నువ్వు ఎలాగైతే ఒక అబ్బాయిని ఇస్తానో నన్ను అభిమానించే వాళ్ళు ఒక సెక్టర్ ఉన్నారు. వాళ్ళని నేను సేఫ్ గార్డ్ చేసుకోకపోతే నా ఫ్యాన్ అని చెప్పుకోవడం ఎందుకు? సో ఆ ఆస్పెక్ట్ లో నేను చెప్పాను, దట్ ఈస్ అప్ టు యూ మాట. అంటే కానీ మీరు కూడా సైబర్ క్రైమ్ ని సంప్రదించవచ్చు కదా, మీరు కూడా వాళ్ళని ఇరికియచ్చు కదా. బేసిక్ గా వాట్ హ్యాపెండ్ ఇస్ అహ్మద్, ఒక 10 days బ్యాక్ నేను సైబర్ క్రైమ్ కి లెటర్ రాశాను. ఐ హావ్ లెటర్ ఇన్ మై ఫోన్. ఓకే, నేను మా టీవీకి లెటర్ రాశాను, తర్వాత ప్రొడ్యూసర్ కి రాశాను, అందరికి లెటర్ రాశాను. ఇతను ఎందుకు రావట్లేదు ఈ కాన్స్పిరసీస్, నేను కాదు ఆన్సర్ చేయాల్సింది, ద ఆర్టిస్ట్ డాన్సర్. ఇప్పుడు ముఖేష్ ఏదైతే రిషి క్యారెక్టర్ రాకపోతే మీరేం చేస్తారు? క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి మీరు చేస్తున్నారు. నా క్యారెక్టర్ నాకు మను క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేసుకుంటూ పోతున్నా. నేను ఎందుకు ఆన్సర్ చేయాలరా బాయ్? నీ ఒక్క ఆర్టిస్ట్, నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ రాకపోతే ఆడికి ఏదో అయ్యిందంటే నేను ఎందుకు ఆన్సర్ చేయాలి? అదే ఫూలిష్నెస్ కదా. అదే నేను ఆన్సర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అవును, మీ ఇద్దరి మధ్యలో బయట గొడవలు జరుగుతున్నాయి తెలుసని నేను అదే కదా పోయి మాట్లాడేస్తాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి. మళ్ళీ మీరిద్దరికి బయట గొడవలు జరుగుతున్నాయి, మీరు వార్ జరుగుతుందంటే వీళ్ళు ప్రొసీడ్ అయితే అవునా సరేలే, మేమిద్దరు బయట తిట్టుకుంటున్నాము, అతని మీద నేను కామెంట్ చేస్తున్నాను, నా మీద అతను కామెంట్ చేసి రియాక్ట్ అయితే ఒక లెక్క. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, కావాలంటే వి స్పీక్ వెరీ ఫార్మల్లీ, వెరీ నైస్లీ. హాయ్ బ్రో అంటే హాయ్ బ్రో అని మాట్లాడుకుంటాం చక్కగా, అందుకంటే ఏం మాట్లాడుకుంటాం మేము? వీళ్ళలాగా తిట్టుకోలేదు కదా. ఫ్యాన్ పేజెస్ బ్రో అంటే ఈ హిమ్సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ బ్రో ఫూలిష్ బ్రో, వాళ్ళంతా వదిలేసే బ్రో, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్ స్టఫ్. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బకరగాళ్ళు అయింది వాళ్ళే 100%. అంతే కదా, ఆబ్వియస్లీ వేస్ట్ ఫెలోస్. సో లెటర్ ఆన్ ఐ స్టాప్డ్ మై ఫ్యాన్స్ టు, మీరేం మాట్లాడద్దు అది ఇది చెప్పడం మానేసాను. మీరు మాట్లాడాలనుకుంటే యూ ఆల్సో టాక్ టు దెమ్. సైబర్ క్రైమ్ అప్రోచ్ అయ్యాము. ఐ వాజ్ సపోజ్ టు గివ్ దట్ సబ్మిట్ దట్ లెటర్ ఇన్ పర్సన్, బట్ లాస్ట్ 25 days గా నాకు షూట్ గ్యాప్ లేదు. ఈ రోజు గ్యాప్ ఉంది కానీ, బట్ టుడే నా క్లినిక్ వర్క్స్ ఇవి ఉండడం వల్ల పోలేకపోయాను. వేస్తే ఒకసారి తెలుస్తుంది వాళ్ళకి, తెలియాలి కదా. మీరే ఇవాళ అయినరు, నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఇదే అటాక్ చేస్తారు. ఈ రోజు నాకు జరిగింది. ఇఫ్ ఐ డోంట్ టేక్ ఏ స్టెప్, నేను వదిలేస్తే వేరే ఇంకోటికి జరుగుతుంది. అవును, సరే
దానికి మళ్ళీ చెప్పేవాళ్ళు ఉంటారు, నువ్వేం పీక్కుంటావు లాక్కుంటావు. అరే పీకుతానో లాగుతానో, పీకే వాళ్ళు ఉంటారు. నేనైతే చేసేది చేస్తా, అవును. నేనేదైతే చేసేది చేస్తా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే నువ్వు వచ్చి హరాస్ ఈ సోషల్ మీడియా హేట్రెడ్ చేస్తున్నావో, హేట్ క్యాంపెయిన్ చేస్తున్నావో, నీకు వచ్చేది ఏం లేదు. అవును. నీకేమన్నా వచ్చిందా? నాకు వచ్చే ఎవరికి? సంపాదనలో ఐఎమ్ ఎర్నింగ్ నైస్ మనీ, గుడ్ సమ్ ఆఫ్ మనీ. నాకేమన్నా సంపాదన తగ్గిందా? ఏమైంది? ఏం కాదు. వాళ్ళకే నష్టం, టైం వేస్ట్, బుర్రా ఖరాబ్. బుర్రా ఖరాబు, అంతే. వాళ్ళ ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్ని వదిలేసి దీని మీద పడి ఎంతసేపు దీని కూర్చోవడం. మీద బుర్ర పెట్టేసి, ఆడు ఇట్లా అన్నాడు, ఆడు లైవ్ లోకి వచ్చిండు, ఆడు అది చెప్పిండు, ఆడు ఇది చెప్పిండు. వాడికి బీపీ పెరగడం తప్ప ఏముండదు యూత్. ఏదన్నా ఉంటే మంచిగా ఒక రోజుకు ఒక 20,000 30,000 సంపాదించు. రోజుకు నీ ఫ్యామిలీకి ఏమైనా యూజ్ గా మీ అంతే. ఫ్యామిలీకి ఉపయోగపడు. మీ అమ్మా నాన్న మీది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళని ఒక స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు అంతంత మాత్రం చదివేవాడివైతే ఆ మనసంతా చదివే దాని మీద పెట్టి మంచి మంచి స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. అంతే. నేను చదువుకున్నా, నేను డాక్టర్ అయినా, నేను మంచిగా ఈరోజు క్లినిక్ పెట్టుకున్నా, ఇవాళ చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలుసు. నాకంటూ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎన్ఆర్ఐ క్లయింట్ బేస్. కానీ మీరు కామెంట్ పెట్టేటోళ్ళకి ప్రొఫైల్ పిక్ ఉండదు. ప్రొఫైల్ పిక్ ఉండదు, అదే. ఫాలోవర్స్ ఉండరు, అదే. పోస్టులు ఉండవు. వాట్ ఈస్ ద యూజ్? అరే నీ అమ్మ, మీకు ఎంత టైం ఉందిరా బాయ్? మీకు అదే. ఎంత టైం, ఇంత ఖాళీగా బతుకుతున్నారు ఏంద్రా మీరు? ఏదన్నా అదేదో సినిమాలో ధర్మారావు సుబ్రహ్మణ్యం చేస్తున్నారు, ఎవడి పని ఆడు చేసుకుంటాడు, చేసుకుంటాడు. నువ్వు నీ పని చూసుకోరా, పుండాకోర అన్నట్టు. అదే ఉంది. అయి నాన్ సెన్స్. బట్ పోనీలే అహ్మద్, అట్లీస్ట్ ఫేమ్ అన్న ఇచ్చినారు నాకు. అయ్యో మీకు లేని ఫేమ్ వాళ్ళకు ఒక తృప్తి. వాళ్ళకు నిజంగా ఎప్పుడైనా కానీ నెగిటివ్ తోనే మనం హైప్ వస్తాం. చాలా మంది ఇవాళ ఉన్నారంటే నెగిటివ్ తోనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వైసీపీ పార్టీ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. దాంట్లో ఎంతో మంది 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5గురికి ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎగ్జాక్ట్లీ అంతే కదా. 150 మందికి మనం ఎవరు గుర్తుపట్టం కూడా. ఎవరు గుర్తుపట్టం కూడా. వీళ్ళకి తెలుసు. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీలో చాలా మంది ఉంటారు, కొంతమంది మనకు తెలుసు. అంటే అలా 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 జరుగుతుంది. సోషల్ మీడియా లైఫ్ బతికేస్తున్నారు. అంతే. సోషల్ మీడియానే జీవితం అనుకొని బతికేస్తున్నారు. మనల్ని ఒకరు తిట్టేస్తే మనం పెద్ద రేంజ్ అని ఫీల్ అయిపోతున్నారు. ఎవ్వరు గారు. ఒకరిని తిడితే నా రేంజ్ పెరిగిద్ది అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. ఎవరు దేగని కూడా దిగరు. ఫరక్ ఇట్లా అంతే. ఇంట్రు కూడా సమానం లేదు వాళ్ళు తిట్టేట్లు కానీ వాళ్ళు చేసే చేట్లు. Yes. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. సూన్ ఐఎమ్ గోనా కమ్ విత్ అ న్యూ ప్రాజెక్ట్ విత్ Oh, టీవీ, super. మల్లెమాల. మల్లెమాలతో. మల్లెమాలతో Oh, మై మదర్ ఛానల్ అండ్ మై మదర్ ఫస్ట్ మీ కెరియర్. కంపెనీ. మై కెరియర్ యాజ్ ఎ హీరో స్టార్టెడ్ విత్ మల్లెమాల. ఓ సూపర్. లవ్లీ కంపెనీ. ఓకే. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉండవు కంపెనీతో. డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు పీపుల్, హూఎవర్ ఐ వాంట్. వెళ్ళి కూర్చొని మాట్లాడి ఓకే. ఇది నాకు కావాలి అని నేను చేయించుకుంటే వినే వ్యక్తులు వాళ్ళు. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ దట్స్ గోనా కమ్ సూన్.